నిమిషాలు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా పూర్తి ఫోకస్ ఇవ్వగలిగితే నేను మీకు మాట ఇస్తున్నా, మీ మెదడుకు పట్టిన ఆ జంగు పడిన తాళాన్ని తెరుస్తా. దేన్నైతే కొన్ని సంవత్సరాల నుంచి మూసేసి ఉంచారు. ఒకసారి అద్దంలో మీ కళ్ళని మీరు చూడండి. ఏంటి మీకు అక్కడ ఒక విజేత కనిపిస్తున్నాడా, లేదా అలాంటి వ్యక్తి ఎవరైతే సాకులు చెప్పి తన కళ్ళని తానే చంపేస్తున్నాడో? మీలో ఒక్కటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది. నేను మొదలు పెట్టడం అయితే మొదలు పెడతా, కానీ మధ్యలో ఎందుకు ఆగిపోతానో తెలియదు. మీరు ఒక్కరే కాదు, ఈ ప్రపంచంలో 97% మంది ప్రజలు ఇదే సమస్యతో వాళ్ళ పూర్తి జీవితం గడిపేస్తున్నారు. వాళ్ళ ఉదయం ఒక ఆశతో మొదలవుతుంది, మధ్యాహ్నానికి సాకులతో నిండిపోతుంది, ఇంకా రాత్రి పశ్చాత్తాపంతో ముగుస్తుంది. వాళ్ళ కళలు, వాళ్ళ టాలెంట్, వాళ్ళ పూర్తి జీవితం కేవలం 3 పదాల కింద సమాధి అయిపోతాయి. అదే రేపటి నుంచి మొదలు పెడతాం. కానీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఆ మిగిలిన 3% అరుదైన మనుషుల గురించి మాట్లాడడానికి. ఎవరైతే ఈ గుంపులో భాగం కాదు, వాళ్ళు అలాంటి మనుషులు ఎవరైతే తుఫాన్ల మధ్య కూడా శాంతంగా నిలబడతారో. వీళ్ళ దగ్గర ఎలాంటి సీక్రెట్ మంత్రం లేదు, ఎలాంటి మ్యాజిక్ లేదు. వాళ్ళ దగ్గర కేవలం ఒక రాయి లాంటి కఠినమైన నియమం ఉంది. ఈ రోజు ఎన్హెచ్ మైండ్ సెట్ యొక్క స్పెషల్ సెషన్ లో నేను మీకు ఆ నియమం యొక్క లోతును చూపిస్తా. మనం నెపోలియన్ హిల్ సిద్ధాంతాల నుంచి ఆ చిన్న స్పార్క్ ని బయటికి తెద్దాం, ఏదైతే మీ జీవితాన్ని మార్చగలదు. ఏంటి మీరు సిద్ధంగా ఉన్నారా మీ కంఫర్ట్ జోన్ అనే సంఖ్యలను తెంచడానికి? అయితే కమెంట్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ. ముందుగా మీ కళ్ళల్ని బందీ చేసిన ఆ రాక్షసుని అర్థం చేసుకుందాం. ఇక్కడ సమస్య మీ దగ్గర టాలెంట్ లేకపోవడం కాదు, ఇక్కడ సమస్య ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనే మత్తుకి మీరు బానిసలయ్యారు. ఎప్పుడైతే మీరు ఒక కొత్త ఐడియాని వింటారో, లేదా ఒక మోటివేషనల్ వీడియో చూస్తారో, మీ బ్రెయిన్ లో డోపమైన్ వేవ్ నడుస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది నేను రాత్రికి రాత్రి నా లైఫ్ మార్చేస్తా అని. కానీ 3వ రోజు ఎప్పుడైతే మత్తు వదిలేస్తుందో, మీ శరీరంలో నొప్పి వస్తుందో, అప్పుడు మీ మెదడు సాకులు వెతుకుతుంది. మీ ముందు ఒక చీకటి మార్గం ఉంటుంది. అండ్ 97% మంది ఇక్కడే ఆగిపోతారు, ఎందుకంటే జోష్ ని డిసిప్లిన్ అని తప్పుగా అర్థం చేసుకుంటారు. నా సంవత్సరాల రీసెర్చ్ తర్వాత నేను ఒక నిజం కనిపెట్టా. మనిషి యొక్క అతిపెద్ద శత్రువు వేరెవరో కాదు, తన ఓన్ అన్స్టేబుల్ మైండ్. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ తీసుకోండి. ఎగ్జామ్ కి 2 నెలల ముందు ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ తయారు చేస్తాడు. 2 రోజులు 10 గంటలు చదువుతాడు. 3వ రోజు ఇప్పటికే చాలా కష్టపడ్డా అనిపిస్తుంది. 4వ రోజు చిన్న డిస్టర్బెన్స్. 5వ రోజు మళ్ళీ అదే గుంపులో కలిసిపోతాడు, ఎక్కడైతే యావరేజ్ లైఫ్ ఉంటుందో. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం ఒక చెడు అలవాటు కాదు, ఇది మీ ఆత్మని మెల్లమెల్లగా చంపడం లాంటిది. మీ మాటని మీరు బ్రేక్ చేసిన ప్రతిసారి మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఒక ఇటుకని పడేస్తున్నట్టే. ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు మిమ్మల్ని మీరు నమ్మడం కూడా మానేస్తారు. ఇప్పుడు మీ దృష్టిని కొంచెం మళ్లించి ఆ 3% మందిని గమనించండి. ఇంటి వాళ్ళు ఏమైనా వేరే మట్టిలో పుట్టారా? ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళ దగ్గర 24 గంటల కన్నా ఎక్కువ టైం ఉందా? లేదు. వాళ్ళ దగ్గర కేవలం ఒక్కటే ఉంది, బోర్డమ్ ని యాక్సెప్ట్ చేసే శక్తి. సక్సెస్ఫుల్ పీపుల్ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తారంటే, మిగతా ప్రపంచానికి అది చాలా బోరింగ్ అనిపిస్తుంది. థింక్ అండ్ గ్రో రిచ్ లో పర్సిస్టెన్స్ ని సక్సెస్ యొక్క స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని చెప్పారు. చూడండి, ఒక కోరిక విత్తనం లాంటిది, కానీ పట్టుదల నీళ్లు లాంటిది. నీళ్లు లేకుండా విత్తనం ఎప్పుడు చెట్టు కాదు. అండ్ ఈ 3% మందికి ఈ విషయం చాలా బాగా తెలుసు. మోటివేషన్ ఒక మోసం. వాళ్ళు మోటివేషన్ కోసం ఎదురు చూడరు, వాళ్ళ సిస్టమ్స్ ని నమ్ముకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ లో ఈ రోజు వదిలేద్దామని ఆలోచన వస్తుందో, వాళ్ళ అంతరాత్మ గర్జించి సమాధానం ఇస్తుంది. ఇదే నీ టర్నింగ్ పాయింట్, ఈ జన సమూహాన్ని దాటడానికి. నెపోలియన్ హిల్ మనకి ఇచ్చిన గొప్ప లెగసీని 7 మహాసూత్రాలుగా మీ ముందుకు తీసుకుని వచ్చా. వీటిని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి మీ లైఫ్ అనే టెంపుల్ కి ఫౌండేషన్ అవుతాయి. రూల్ నెంబర్ 1, క్లియర్ గోల్. మీ కన్ఫ్యూజన్ కి అతిపెద్ద కారణం మీ గమ్యస్థానం ఏంటో మీకు తెలియకపోవడం. నేను ధనవంతుని అవ్వాలనుకోవడం అసలు లక్ష్యమే కాదు, ఇది కేవలం ఒక కోరిక. నేను వచ్చే 12 నెలల్లో నా బిజినెస్ ద్వారా 10 లక్షలు సంపాదించాలి, ఇది గోల్ అంటే. ఎప్పటి వరకు మీ లక్ష్యం, మీ క్లారిటీ ఉండదో, మీ శక్తి చల్లా చెదరైపోతుంది. ముందు మీ డైరీ తీసుకోండి, ఇప్పుడే రాయండి మీకు నిజంగా కావాల్సిందేంటి. రూల్ నెంబర్ 2, ఆర్గనైజ్డ్ ప్లానింగ్. కళ్ళల్లో మేడల్ కట్టినంత మాత్రాన మహల్లు తయారవ్వవు. మీ లక్ష్యం రీచ్ అవ్వాలంటే మీ దగ్గర క్లియర్ మ్యాప్ ఉండాలి. మీ పెద్ద గోల్ని ఎంత చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ చేయాలంటే వాటిని పూర్తి చేయకపోవడం ఇంపాసిబుల్ అనిపించాలి. ఒకవేళ మీరు ఒక రైటర్ అవ్వాలంటే మొత్తం బుక్ గురించి ఆలోచించకండి, ప్రతిరోజు 200 వర్డ్స్ రాయడం మీద ఫోకస్ పెట్టండి. రూల్ నెంబర్ 3, పర్సిస్టెన్స్. పట్టుదల ఒక అలవాటు కాదు, అదొక వ్యక్తిత్వం. ఇనుములో కార్బన్ ఎంత అవసరమో మనిషిలో పట్టుదల కూడా అంతే అవసరం, లేదంటే ఒత్తిడి పడగానే విరిగిపోతారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ మీ డోర్ కొడుతుందో దాన్ని ఓటమని అనుకోకండి, అదొక కఠినమైన గురువు, ఏదైతే మీ నెక్స్ట్ లెవెల్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుందో. రూల్ నెంబర్ 4, మాస్టర్ మైండ్ గ్రూప్. నెపోలియన్ హిల్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే 2 లేదా అంతకన్నా ఎక్కువ మైండ్స్ ఒక గోల్ కోసం కలుస్తారో ఒక అదృశ్య శక్తి పుడుతుంది. ఒంటరిగా నడవడం గొప్ప వాళ్ళ లక్షణం కాదు, మీ చుట్టూ అలాంటి మనుషులు ఉంచుకోండి ఎవరైతే మీకన్నా బెటర్ గా
ఆలోచిస్తారో మిమ్మల్ని పైకి లాగుతారో. రూల్ నెంబర్ 5, పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీ మైండ్ ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు దానిలో సక్సెస్ ఇంకా కన్సిస్టెన్సీ యొక్క సీడ్స్ వేయకపోతే గడ్డి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అందుకే రోజు నిద్రపోయే ముందు మీ లక్ష్యాన్ని రిపీట్ చేయండి. ఇలా ఫీల్ అవ్వండి, అది ఆల్రెడీ నిజమైనట్టు. రూల్ నెంబర్ 6, క్విక్ డెసిషన్ మేకింగ్. సక్సెస్ఫుల్ పీపుల్ డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకుంటారు కానీ వాటిని స్లోగా మారుస్తారు. కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ డెసిషన్ తీసుకోవడానికి వారాలు తీసుకొని కొన్ని క్షణాల్లోనే మార్చేస్తారు. చూడండి, ప్రోక్రాస్టినేషన్ అంటే మీ టైం ని దొంగతనం చేసే ఒక దొంగ. దాన్ని ఇప్పుడే వదిలేండి. రూల్ నెంబర్ 7, యాక్షన్ ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించడం ఒక పారాలిసిస్ లాంటిది, మిమ్మల్ని కదలకుండా చేస్తుంది. దానికి ఒక్కటే సొల్యూషన్ ఉంది, యాక్షన్. మీరు మొదట అడుగు వేస్తే మీలో ఉన్న సగం భయం ఆటోమేటిక్ గా పోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ. ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ చేతివృత్తి కళాకారుడు ఉండేవాడు. తను ఒక రోజు సంకల్పం తీసుకున్నాడు, గ్రామంలో ఉన్న అత్యంత ఎత్తైన కొండ మీద దేవతలు కూడా ఆశ్చర్యపోయే టెంపుల్ కట్టాలని. జనాలందరూ నవ్వారు. నీ దగ్గర డబ్బు లేదు, బలం లేదు, సామాగ్రి లేదు, నీకేమైనా పిచ్చి పట్టిందా? కానీ అతను ఏం సమాధానం ఇవ్వలేదు. తను కేవలం ఒక రూల్ పెట్టుకున్నాడు. ప్రతిరోజు సూర్యోదయం ముందు లేచి నది దగ్గరికి వెళ్లి ఒక రాయిని తన వీపుపై పెట్టుకొని కొండ పై వరకు తీసుకుని వెళ్లి అక్కడ పెట్టడం. కేవలం ఒక రాయి, రోజుకొకటే. ఒక నెల గడిచింది. ఆ కొండ మీద కేవలం 30 రాళ్లున్నాయి. జనాలు ఇది మూర్ఖత్వం అన్నారు. ఒక సంవత్సరం గడిచింది. కొండ మీద రాళ్లు ఒక పెద్ద గుంపుగా మారాయి. కానీ టెంపుల్ ఆకారం లేదు. జనం అన్నారు, నువ్వు నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. 5 సంవత్సరాలు గడిచాయి. ఒక ఉదయం గ్రామంలో ప్రజలు లేచి చూశారు. సూర్యుని మొదటి కిరణం ఒక బంగారు కలశం మీద మెరుస్తుంది. అక్కడ ఒక అద్భుతమైన టెంపుల్ నిలిచింది. పూర్తి గ్రామం పరిగెట్టుకొని వచ్చారు. ఈ అద్భుతం ఎలా జరిగింది? ఏం మ్యాజిక్ చేసావు? ఆ కార్మికుడు రక్తంతో నిండిన చేతులు చూపించి, ఇదేం మ్యాజిక్ కాదు, ఇది గణితం. రోజుకొక రాయి, అంతే. ఇదే గొప్ప నిజం. మీరు మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇదే. గ్రేట్నెస్ ఒక రోజులో జరిగే ఎక్స్ప్లోజన్ కాదు, అది కొన్ని వేల చిన్న కనిపించని కన్సిస్టెంట్ గా చేసే ప్రయత్నాల ఫలితం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీరు ప్రతిరోజు ఒక రాయి ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమయం మీ మీద కుట్ర చేస్తుంది. గడిచే ప్రతిరోజు పోస్ట్పోన్ చేసే ప్రతి పని మీ ఆత్మలో ఒక భాగం తీసుకుంటుంది. 97% మంది ప్రజలు చివరికి ఒక్క ఆలోచనతో చనిపోతారు, నేను ఇది చేసుంటే బాగుండేది. ఏంటి మీరు మీ జీవితం యొక్క చివరి శ్వాసలో ఇది చేసుంటే బాగుండేది అనే భారం మోయాలనుకుంటున్నారా? ఈ పశ్చాత్తాపం ప్రపంచంలో ఉన్న అన్ని ఫిజికల్ పెయిన్స్ కన్నా లోతుగా ఇంకా బాధాకరంగా ఉంటుంది. డిసిప్లిన్ యొక్క భారం గ్రాముల్లో ఉంటుంది, కానీ పశ్చాత్తాపం యొక్క భారం టన్నుల్లో ఉంటుంది. నిర్ణయం మీదే. నెపోలియన్ హిల్ తన ఇంకొక పుస్తకంలో రాశారు, అవకాశం చాలా సార్లు దురదృష్టం లేక టెంపరీ ఫెయిల్యూర్ రూపంలో వస్తుంది. ఈ రోజు మీరు ఫీల్ అవుతున్న డిస్కంఫర్ట్, ఈ అలసట ఏదైతే ఉందో అది వాస్తవానికి మీ పరీక్ష. ఎవరైతే ఎగ్జామ్ లో పాస్ అవుతారో వాళ్ళే ఆ 3% కేటగిరీలో నిలబడడానికి అర్హులవుతారు. కన్సిస్టెన్సీ కేవలం డబ్బు కోసం కాదు. ఒకవేళ మీరు రోజు 1% బెటర్ అయితే కాంపౌండ్ ఎఫెక్ట్ తో మీరు సంవత్సరంలో 37 రెట్లు బెటర్ అవుతారు. ఇది మ్యాక్స్ మ్యాజిక్ కాదు, కన్సిస్టెన్సీ యొక్క మ్యాజిక్. డబ్బు విషయంలో ఇది ప్రతిరోజు కొంత సేవ్ చేయడం. శరీరం విషయంలో ఇది రోజు 10 నిమిషాలు నడవడం. ఒక రోజులో ఏం మారదు, కానీ 10 సంవత్సరాల తర్వాత అదే 10 నిమిషాలు మీ వృద్ధాప్యంలో కూడా మిమ్మల్ని యంగా ఉంచుతాయి. రిలేషన్షిప్ విషయంలో ఇది ప్రతిరోజు ఒక మంచి మాట. ప్రేమ అనేది ఒక రోజు జరిగే పండగ కాదు, ఇది ప్రతిరోజు చేసే సాధన. సెల్ఫ్ డెవలప్మెంట్ లో ఇది ప్రతిరోజు ఒక పేజ్ చదవడం లాంటిది. ఒక సంవత్సరంలో 365 పేజ్ చదువుంటారు, అంటే ఒక పూర్తి పుస్తకం యొక్క జ్ఞానం మీ లోపల ఉన్నట్టే. ఈ పోరాటం బయట ప్రపంచంతో కాదు, ఇది మీ లోపల జరిగే సివిల్ వార్. మీ మైండ్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది, దాన్ని సేఫ్టీ ఇంకా కంఫర్ట్ కోసం ప్రోగ్రామ్ చేశారు. అందుకే అది మిమ్మల్ని ఎప్పుడు ఆపడానికే ప్రయత్నిస్తుంది. అది మీకు ఇలా చెప్తుంది, ఈ రోజుకి పడుకుందాం, రేపు చాలా వర్క్ ఉంది, ఇప్పుడు వెదర్ బాలేదు. కానీ మీరెవరో మీ ఆత్మకు తెలుసు, మీ లోపల ఉన్న అనంతమైన శక్తి గురించి దానికి తెలుసు. అందుకే మీరు మీ మైండ్ కి బానిసగా ఉండకూడదు, మీ ఆత్మకి సేనాధిపతి అవ్వాల్సి ఉంటుంది. నెపోలియన్ హిల్ చెప్తుంటారు, మనిషి బ్రెయిన్ ఏదైనా ఆలోచించగలిగితే, దాన్ని నమ్మగలిగితే దాన్ని సాధించగలదు కూడా. కానీ నమ్మకం ఆలోచించడంతో రాదు, నమ్మకం యాక్షన్ తో వస్తుంది. మీరు ప్రతిరోజు మీ మాటని నిలబెట్టుకుంటే మీ మెదడు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడుతుంది. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు సమయం వచ్చింది మాటల్ని యాక్షన్ గా మార్చడానికి. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, 90 రోజుల ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్. ఇందులో ఫేజ్ 1 1 నుంచి 30 రోజుల హ్యాబిట్ బిల్డింగ్. ఈ ఫేజ్ లో మీరు ఎంచుకున్న అలవాటుకి కేవలం 5 నిమిషాలు ఇవ్వండి. అది బయట తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, పరిస్థితులు ఏమైనా 5 నిమిషాలు మీ జీవితంలో మోస్ట్ వాల్యుబుల్ టైం అవ్వాలి. ఇక్కడ గోల్ రిజల్ట్ కాదు, కంప్లీషన్. ఫేజ్ 2 31 నుంచి 60 రోజులు, ఐడెంటిటీ చేంజ్. ఇప్పుడు మీరు కేవలం వర్కౌట్ చేయడం కాదు, మీరు వర్కౌట్ చేసే వ్యక్తి అయ్యారు.
మీతో మీరు చెప్పండి, నేను రోజు వర్కౌట్ చేసే వ్యక్తిని, నేను రోజు చదివే వ్యక్తిని. మెల్లగా మీ ఐడెంటిటీ మారడం మొదలవుతుంది. ఫేజ్ 3 మొమెంటం. 61 నుంచి 90 రోజుల్లో అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అలాంటి ట్రైన్ ఏదైతే 100 మైళ్ళ వేగంతో పరిగెడుతుందో ఇప్పుడు మిమ్మల్ని ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మై డియర్ కో ట్రావెలర్స్, ఇప్పుడు మీరు ఒక క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇక్కడ నుంచి 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఆ 97% మంది నడిచేది, ఎక్కడైతే కంఫర్ట్, సాకులు, చివరికి ఒక నొప్పి పుట్టించే బాధాకరమైన పశ్చాత్తాపం మాత్రమే ఉంటుందో. రెండో మార్గం ఆ 3% రేర్ వ్యక్తులది. అక్కడ మొదట్లో లోన్లీనెస్ ఉంటుంది, స్వెట్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, కానీ చివరికి అమరత్వం ఇంకా శిఖరం ఉంటుంది. మీ మెదడు ఇప్పటికీ మీ చెవి దగ్గర గుసగుసలాడుతూ ఉండొచ్చు. రేపటి నుంచి చూసుకుందాం బ్రో, ఈ రోజు వద్దు. దానికి లాగి పెట్టి ఒకటి ఇవ్వండి. మీ ఆత్మ యొక్క వాయిస్ వినండి. మీ డైరీ తీసుకోండి. ఈ రోజు, ఈ క్షణం మీ గుడి యొక్క మొదటి ఇటుక పెట్టండి. గుర్తుంచుకోండి, హిస్టరీ ఎప్పుడు వీళ్ళని గుర్తుపెట్టుకోదు, ఎవరైతే మొదలు పెడతారో. హిస్టరీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది, ఎవరైతే పూర్తి చేస్తారో. ఈ రోజు మళ్ళీ ఎప్పటికీ తిరిగిరాదు. సూర్యుడు రేపు మళ్ళీ ఉదయిస్తాడు, కానీ మీరు అదే వ్యక్తిగా ఉంటారా లేదా ఒక కొత్త వ్యక్తిగా మారుతారా? ఒకవేళ మీరు ఆ 3% క్లబ్ లో జాయిన్ అవ్వడానికి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే కమెంట్ సెక్షన్ లో ఈ రోజే డేట్ రాయండి. ఇంకా పూర్తి గర్వంతో టైప్ చేయండి, ఐఎమ్ రెడీ. ఇది మీ లైఫ్ లో చేసిన ఫస్ట్ పబ్లిక్ ప్రామిస్. మీ ఫ్యూచర్ కోసం నిలబడండి. చూడండి, మన బీయింగ్ లిమిట్లెస్ కమ్యూనిటీలో ఇక్కడ మనం కేవలం మాటలు మాట్లాడడం, మనం మైండ్ సెట్ మార్చుకుంటాం. నాకు ఏదైతే 10 నిమిషాలు మీరు ఇచ్చారో ఆ సమయం ఇప్పుడు పూర్తయింది. నేను మీకు ఆ కీ ఇచ్చాను. దేన్నైతే కనుక్కోవడానికి చాలా మందికి జీవితం కూడా సరిపోదు. కానీ గుర్తుంచుకోండి, కీ కేవలం దారి చూపిస్తుంది. డోర్ ని మీరే మీ బలంతో బ్రేక్ చేయాలి. మీ రక్తంలో ఇప్పుడు కేవలం జోష్ కాదు, సక్సెస్ అవ్వాలని ఒక బలమైన కోరిక పెరుగుతుంది. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే బీయింగ్ లిమిట్లెస్ అనేది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు. ఇది ఆ 3% మందికి ఒక సీక్రెట్ కోట. ఎవరికైతే వాళ్ళ డెస్టినీని రాయడం తెలుసో లేచి నిలబడండి. మీ మొదటి రాయి పట్టుకోండి, ఎందుకంటే సమయం గడిచిపోతుంది. ఒకవేళ ఒక 28 years మిలియనర్ నా మొదటి ₹1,00,00,000 ఇచ్చిన కంప్లీట్ బ్లూ ప్రింట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద మీకు 2 వీడియోస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఎలాంటి ఇన్కమ్ లేకపోతే మనీ ఎర్న్ చేయడానికి ఒక మార్గం కావాలంటే లెఫ్ట్ సైడ్ వీడియో చూడండి. మీకు ఆల్రెడీ 8 years మిలియనర్ నా మొదటి ₹1,00,00,000 ఇచ్చిన కంప్లీట్ బ్లూ ప్రింట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద మీకు 2 వీడియోస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఎలాంటి